అందరికీ నమస్కారం. ఇవాళ మనము 9 ఆగస్టు 2026 ఈనాడు పదకేళిని పూరిద్దాము. మొదటిగా ఒకటి అడ్డము. డాష్ భవతి అంటే నూరేళ్లు వర్ధిల్లు అనే అర్థము. శతమానం భవతి. ఇప్పుడు 2 నిలువు చూద్దాము. శిరస్సు తాతో మొదలవ్వాలి, 2 అక్షరాలు తల. అలాగే 3 నిలువు చూద్దాము. వందే డాష్ గేయం గుర్తొస్తుంది కదా, వందే మాతరం. ఇట్లా చేసినప్పుడు 8 అడ్డము లత అని దానంతటది పూరింపబడింది. ఇప్పుడు 4 అడ్డం చూద్దాము. సంపన్నుడు హిందీలో. అలాగే 5 నిలువు వచ్చి పాల మీద ఏర్పడే తెట్టు. పాల మీద ఏర్పడే తెట్టు మీగడ అయింది కాబట్టి సంపన్నుడు హిందీలో 3 అక్షరాలు అమీర్ అని రాయొచ్చు. అలాగే 6 నిలువు చూద్దాము. పెడసరం హఠం 2 అక్షరాలు మొండి. మొండి అని రాసినప్పుడు 10 అడ్డము. కలయిక గణితంలో అంకెలను కలపడం, మధ్యలో డి రావాలి, కూడిక. ఇప్పుడు 7 చూద్దాము. 7 నిలువు 2తో భావన యోచన. నిలువు 2 తల అయింది, తలతో భావన యోచన అంటే తలపు అని రాయాలి. ఇప్పుడు 10 నిలువు చూద్దాము. 10 నిలువు స్నేహం చెలిమి కూతో మొదలవ్వాలి, 3 అక్షరాలు కూరిమి. ఇప్పుడు 11 నిలువు చూచు ప్రసవించు 2 అక్షరాలు కను. 12 నిలువు మహత్తు 3 అక్షరాలు మహిమ. 13 అడ్డము. శ్రీరంగం నాట్యస్థలం 2 అక్షరాలు రంగం అని రాయొచ్చు. అలాగే 9 చూసినట్లయితే అడ్డం 7తో వల్మీకం తుట్టె. వల్మీకం అంటే చీమల పుట్ట. 7 వచ్చి పువ్వు అయింది కాబట్టి పుట్ట అవుతుంది. ఇప్పుడు 14 నిలువు చూద్దాము. 14 నిలువు ఉరుకులు దుముకులాట 3 అక్షరాలు, మొదటి అక్షరం గమ్మని ఏర్పడింది, గంతులు. అలాగే 15 అడ్డము. తప్పుతోవ 4 అక్షరాలు పెడదారి. ఇప్పుడు 16 నిలువు చూద్దాము. 16 నిలువు సేవకుడు 3 అక్షరాలు దాతో మొదలవ్వాలి, దాసుడు. అలాగే 17 అడ్డము. పొడి పొడి చూర్ణము 2 అక్షరాలు నుసి. 15 నిలువు అధరము 3 అక్షరాలు పెదవి. 18 నిలువు మూకుడు మూత 2 అక్షరాలు సిబ్బ. అలాగే 19 అడ్డము మంచు 2 అక్షరాలు హిమం. 20 అడ్డము భ్రమరము తుమ్మెద. 21 అడ్డము లక్ష్మణుడి తల్లి సుమిత్ర. 23 అడ్డము పాదం 2 అక్షరాలు కాలు. 24 అడ్డము ప్రభువు భర్త విభుడు. 26 అడ్డము శ్రేష్టం మిన్న లెస్స. 22 నిలువు చూస్తే త్రయోదశి తోక తెగిన త్రయోదశి త్రయోద అని అవుతుంది. అప్పుడు 26 అడ్డము శ్రేష్టం మిన్న లెస్స అంటే యోగ్యం అవుతుంది. 23 నిలువు
అడవి ఖాన. 25 నిలువు భోజనం జీవనం 2 అక్షరాలు భూ భుక్తి. 27 అడ్డము పెద్ద కుండ బాణ. 28 నిలువు విడ్డూరం విచిత్రం 2 అక్షరాలు వింత. అలాగే 29 అడ్డము హృదయం 2 అక్షరాలు ఎద. 29 నిలువు కీడు 2 అక్షరాలు ఏతో మొదలవ్వాలి ఎగ్గు అని రాయొచ్చు. అలాగే 30 నిలువు వస్త్రము 3 అక్షరాలు వలువ అని రాసుకోవచ్చు. 31 అడ్డము గేయము 2 అక్షరాలు పాట. 27 నిలువు 27 నిలువు పదికుడు తెరువరి బాటసారి. అలాగే 32 అడ్డము చేవ్రాలు 3 అక్షరాలు సంతకం. 32 నిలువు సంతానం 3 అక్షరాలు సంతతి. 33 నిలువు బంతి 3 అక్షరాలు కందుకం. 34 అడ్డము బలహీనుడు దుర్లభుడు వగ్గు. 35 అడ్డము చర్మము తోలు. 36 అడ్డము లోకోక్తి సామెత. 37 అడ్డము ఆగడం కల్లతనం దురుసు. 34 నిలువు పుడమి భూమి వసుధ. ఇప్పుడు 38 నిలువు చూద్దాము. 38 నిలువు వచ్చి ఇల్లు 2 అక్షరాలు రావాలి. 39 అడ్డము శత్రువు అరి. 39 నిలువు కృష్ణుడి ప్రేయసిని గుర్తు చేసే నక్షత్రం. కృష్ణుడి ప్రేయసి రాధ కాబట్టి రాధని గుర్తు చేసే నక్షత్రం అనురాధ. అలాగే 38 నిలువు ఇల్లు 2 అక్షరాలు. 42 అడ్డంతో చూసినట్లయితే 42 అడ్డము కుబేరుడు. కుబేరుడు 4 అక్షరాలు అంటే ధనపతి అని రాయాలి. ధనపతి అని రాసినప్పుడు ఇల్లుకి కొంప అని రాసుకోవచ్చు. 40 అడ్డము బొట్టు తిలకం. 41 నిలువు సీతమ్మ తనయుడు లవుడు. 43 నిలువు గోరు నఖ. 44 నిలువు నువ్వులు తిలలు. 45 నిలువు పాన్పు పర్యంకము. 49 అడ్డం పూరించినప్పుడు చూద్దాము. 47 నిలువు ప్రమాదము. 48 అడ్డము శ్రీదేవి లక్ష్మి. 49 అడ్డము దశరథుడి తనయుడు 5 అక్షరాలు రాతో మొదలవ్వాలి రామచంద్రుడు అని రాసుకోవచ్చు. రాసినప్పుడు 45 అడ్డము 45 నిలువు పాన్పు పర్యంకము మంచం అవుతుంది. 47 నిలువు ప్రమాదము. 52 అడ్డము చెయ్యి భార్య. ప్రమాదంకి ఆపద అని రాస్తే భార్యకి పత్ని అని రాయించినప్పుడు ఇది సరిపోతుంది. 53 అడ్డము చెయ్యిని కేలు అని అంటాము. 54 అడ్డము పుడమి వెల ధర.
ధర అని రాసినప్పుడు 50 నిలువు యంత్రంకి మరా సరిపోతుంది. 51 నిలువు తరువు వృక్షము ద్రుమ. అలాగే 55 అడ్డము స్వాధీనము హస్తగతము. 55 అడ్డము గోలా సవ్వడి రొద అని రాసుకోవచ్చు. 56 అడ్డము స్వాధీనం హస్తగతం వసం. వసం అని రాసినప్పుడు 53 నిలువు వెంట్రుక కేశం సరిపోతుంది. 57 అడ్డం 27తో యముడు, అడ్డం 23తో యముడు, అడ్డం 23 కాలు కాలుడు అని సరిపోయాయి. ఇదండి ఇవాళ పద వినోదము. ఏమైనా తప్పులుంటే క్షమించి కమెంట్స్లో తెలియజేయగలరు. ధన్యవాదాలు.